గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. స్వస్తి శ్రీ హేవాలంబినామ సంవత్సరము ఉత్తరాయణము జ్యేష్ఠమాసము తేదీ 13 జూన్ 2017. పైగా ఈరోజు మంగళవారము, గ్రీష్మ ఋతువు వేసవికాలము, మంగళవారము, కృష్ణ బహుళపక్షం, చవితి. ఈరోజు నిన్న తెల్లవారుజామున 1:19 ప్రారంభమై 3:03 వరకు ఈ యొక్క చవితి ఉంటుంది. నిన్న ఉదయం 10:51 ప్రారంభమై ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు 1 గంటల మధ్యాహ్నం 21 వరకు ఉంటుంది. ఈరోజు యోగము ఐంద్రము, యోగము కరణము భవకరణము, వర్జము ఈరోజు సాయంకాలం 5:43 ప్రారంభమై ఈరోజు 7:23 వరకు వర్జం ఉంటుంది. అమృత గడియ ఈరోజు ఉదయం 6:17 ప్రారంభమై రోజు ఉదయం 8:03 వరకు అమృత గడియ ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:20 ప్రారంభమై ఉదయం 9:12 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. తిరిగి ఉదయం 10:01 ప్రారంభమై 10:53 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 3:34 ప్రారంభమై 5:12 వరకు రాహుకాలం ఉంటుంది. ఈరోజు యమగండ కాలము ఉదయం 8:59 ప్రారంభమై ఉదయం 10:19 వరకు ఈ యొక్క యమగండ కాలం ఉంటుంది. అయితే ఈరోజు మనం మేషం నుండి పడితే మీనరాశి వరకు 12 రాశుల యొక్క గ్రహచార ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మీరు చేసేటువంటి ప్రతి పనిని అందరూ మెచ్చుకునే విధంగా పనులుంటాయి. కులాసాగా చేసేటువంటి పని కాస్త చేస్తుంటారు. దీనివల్ల కొంచెం ఇతరుల యొక్క సహాయ సహకారాల వల్ల ఉద్యోగాల్లో మార్పులు, ప్రమోషన్లు కలిగేటువంటి అవకాశం మీకు ఈరోజు సూచిస్తుంది. సమర్థవంతంగా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చేపట్టడానికి మంచి ఆస్కారాలు ఉన్నాయి. ఇతరులకు సలహా ఇచ్చి మీలో ఉన్నటువంటి మంచిని మీరు కోల్పోయేటువంటి అవకాశం ఈరోజు మేషరాశి వారికి సూచిస్తుంది. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే గ్రహచార ప్రభావ ప్రకారంగా మీకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మిమ్మల్ని ఈరోజు ఎక్కువగా ఉంటాయి. అపరిచితుల వ్యక్తులతో సంబంధాలు పెరుగుతుంటాయి. ఆ విషయంలో మీరు దూరంగా ఉండడం చాలా మటుకు మంచిది. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి కొంచెం దరఖాస్తులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులను విజయవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. కష్టము లేకుండా మొండి బాకీలను మీరు వసూలు చేసుకోవడానికి కొన్ని సంబంధించినటువంటి అంచనాలు సిద్ధంగా ఉంచుతారు. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారి జాతక ప్రభావం చూస్తే పనులు ఎక్కువ మటుకు వాయిదా వేసుకోవడం చాలా మటుకు మంచిది. ఊహించని ఖర్చులు ఎదురవుతుంటాయి. అసంతృప్తి కలిగే మాటలు మీలో ఎక్కువగా వస్తుంటాయి. శత్రుత్వం ఏర్పడి భార్య వైపు బంధువు లోపల మంచి కానీ చెడు కానీ వార్త ఏదైనా వినే అవకాశం మీకు ఉంది. చేతు వృత్తులలో ఉద్యోగాలలో శ్రమ ఉన్నను కానీ తగినటువంటి సమయాల్లో పనులు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అవసరం.
వృత్తిపరంగా చేసేటువంటి ప్రతి పని యందు కూడా ముందుంటారు. ప్రయత్నం చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. ఏదైతే మీరు కొన్ని వ్యవహార లోపల దగ్గరగా ఉండి చేయడం కన్నా దూరంగా ఉండి పాటించడమే చాలా మటుకు మంచిది. కర్కాటక రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక ప్రభావం చూస్తే కొన్ని కొత్త నూతన పనిముట్లను కానీ యంత్రాలను కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులైతే తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. సంతోషానికి మించినటువంటి అపసంతోషము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం కోసం పూర్తి ఏర్పాటు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా వీరికి ఉంది. సింహరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఆలస్యం ఉన్న పనులని అమలు చేయడానికి ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పనిచేస్తూ ఎక్కువ సమయాన్ని గడపాల్సిన అవకాశం మీలో ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు పెరిగేటువంటి అవకాశం కూడా కన్యారాశి వరకు ఎక్కువ మటుకు ఉంది. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూస్తే అటవీ ప్రాంతం యందు తిరుగుట వలన మీరు కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీ ద్వారా కొద్దిగా పరిచయాలు ఏర్పడి అధిక ఇబ్బంది కలిగే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. గూఢాచారుల ద్వారా కానీ రహస్యపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని తెలుసుకొని దానిలో ఉన్నటువంటి మానసిక చింతన మీకు కలిగే అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి గోచరిస్తుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే పరీక్షల యందు అధిక శ్రమ చేయుట, దానితో పాటు గౌరవ ప్రతిష్టల లోపల మంచి ప్రయత్నాలు పేరు ప్రతిష్టలు పొందేలా మీ యొక్క సమస్యలు జరగడం, చేసేటువంటి ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరించడం, ఇవన్నీ కూడా సకాలంలో జరిగేటువంటి సరైనటువంటి సమయం. పూర్తిగా ఆస్తిపాస్తుల పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు. ఆ శ్రద్ధ కారణంగా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో పలు మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క తలచిన కార్యాలు ఆలస్యంగా పెరుగుతూ ఉంటాయి. జరిగేటువంటి ప్రతి పని పట్ల కూడా ఇబ్బందికరంగా ఉంటారు. ప్రయాణాల్లో వస్తువులు మారిపోయి అధిక ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనురాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మీరు చేసేటువంటి ప్రయాణాలు విరివిరిగా చేయాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. గొప్ప వ్యక్తులతో మీకు పరిచయాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనులు ఏవైతున్నాయో ఆ పనులను చేపట్టి దాన్ని ముందుకు సాగడానికి కొత్త ఆలోచనలు ప్రణాళికలు చేసుకునేటువంటి అవకాశం మకర రాశి వారికి సూచిస్తుంది. మకర రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే నూతన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఆభరణాలపైన కొనుగోలు చేస్తుంటారు. ఆర్థిక రాజకీయ రంగంలో మంచి కృషి అవసరమవుతుంది. చేసేటువంటి ప్రతి పని కూడా జయప్రదంగా పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్ర బంధాభివృద్ధి కూడా మీకు పెరిగి మంచి పేరు ప్రతిష్టలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేసినా కానీ పనులు సఫలీకృతం కావు. చేసే పని లోపల ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖ పాత్రను పోషించగలుగుతారు. చేసేటువంటి ప్రతి పని కూడా ఇబ్బందుల మధ్య ఉండి ఆ పని పూర్తిగా నెరవేరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పని కానీ ఆలోచన చుట్టేటువంటి విషయంలో కానీ కొత్త పనులు కొత్త శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్న ధైర్యంతో ముందుకు మీరు కొన్ని పనులను చేపట్టేటువంటి అవకాశం మీకు ఎక్కువగా ఉంది. మేషం నుండి పడితే మీనరాశి వరకు 12 రాశుల యొక్క గ్రహచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. మరి ఈ రోజుటి భక్తి విశేషంలో భక్తికి సంబంధించినటువంటి విషయం ఏముందో తెలుసుకుందాం.
ప్రతిరోజు కూడా ప్రతి మనిషి ఆహార నియమాలను తీసుకుంటాడు. పంచభూతాలు గాలి, నీరు, ఆహారము, వాయువు, భూమి పంచభూతాల్లో వచ్చేటువంటివి. అందులో ముఖ్యమైనటువంటిది మనిషికి కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, నివసించడానికి ఇల్లు, దానితో పాటుగా పీల్చుకోవడానికి గాలి, తీసుకోవడానికి ఆహారం, దానికి నీరు. ఇవన్నీ కూడా అవసరమయ్యేటువంటి. ఏవి లేకపోయినా కానీ మనిషి జీవితంలో బ్రతుకును బతికించడం చాలా మటుకు కష్టం. మరి ఈరోజుటి కార్యక్రమంలో ఆహార పదార్థం అంటే ఏమిటి, అసలు ఎందుకు తీసుకోవాలి? ఆహార పదార్థం అనేటువంటిది అన్నపూర్ణాదేవి యొక్క కృప వల్ల ఆహార పదార్థం మన నోటికి అందగలుగుతుంది. ప్రపంచము లోపల, మొత్తం ఈ యొక్క పృథ్వీ లోపల ఎన్నైతే జంతుజాలాలు ఉన్నాయో అన్ని జంతుజాలాలన్నిటికీ కూడా ఆహారం తప్పనిసరి. మరి ఆ ఆహారం భుజిస్తే ఏ విధంగా భోజనం చేయాలి, ఆ ఆహారానికి సంబంధించినటువంటి విషయం ఏమిటి? రోజుకు 2 సార్లు భోజనం చేయాలని తైత్తరీయ బ్రాహ్మణం మొత్తం సెలవిస్తుంది. 2 సార్లు మధ్యలో ఏ ఆహారం తీసుకోక ఉపవాస ఫలం కూడా వస్తుందని చెబుతుంది. పొద్దున సమయము, రాత్రి సమయంలో మాత్రమే ఆహారం తీసుకోవాలని తైత్తరీయ శాస్త్రం చెబుతుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, ఈ యొక్క పశ్చిమం వైపు కానీ ముఖం చేసుకొని తినాలి. అంతే తప్ప దక్షిణ ముఖానికి ఉండి భోజనం చేయరాదు. తూర్పు వైపు తిరిగి చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే ఈ యొక్క కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పడమర, దక్షిణ వైపు భోజనం చేయకూడదని వామన పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో కూడా ఉంది. కానీ తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి. తూర్పు వైపు ఎవరైనా కానీ భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా కూర్చుని ఉండాలి. కూర్చుని ఉన్నప్పుడు కూడా ముందుగా ఒక ఆసనం వేసుకొని, ఆసనం ముందు ఇస్తారి కానీ ప్లేట్ కానీ పెట్టుకొని మొదట కారాన్ని, తర్వాత ఆహారాన్ని, అన్నాన్ని, తర్వాత ఈ యొక్క మనం వండుకునేటువంటి ఆ యొక్క శాకాన్ని, దాని తర్వాత అప్పడము, పెరుగు, స్వీటు, దానికి సంబంధించిన పదార్థాలు వడ్డన చేసుకొని, అమ్మ అన్నపూర్ణాదేవి నీ యొక్క కృప వల్ల ఈ ముద్ద వచ్చిందని భావించి భక్తిగా ప్రసాదాన్ని భుజించబడను. భోజనం చేసేటువంటి ఏదైనప్పటికీ కూడా శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నటువంటి విషయం. తూర్పు తిరిగి భోజనం చేయడం చాలా ఉత్తమం. ఆకుల మీద, ఇసుక పీటల మీద కూర్చొని భోజనం చేయరాదని శాస్త్రం చెబుతుంది. ఆకు మీద కూర్చొని ఎప్పుడూ కూడా భోజనం చేయకూడదట. ధనాన్ని కోరుకునేటువంటి వాడు మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగు ఆకుల్లో భోజనం చేయాలి. ధనం కావాలనుకునేటువంటి వాడు మర్రి చెట్టు పైన, జిల్లేడు చెట్టు పైన, రావి చెట్టు పైన, తుమ్మి చెట్టు పైన ఈ యొక్క ఆకులతో కలిసి భోజనం చేయడం వల్ల చాలా మటుకు శ్రేష్టం. మోదుగా, తామర ఆకుల్లో సన్యాసులు అంటే మహారాజులు, సన్యాసులు భుజించడం చాలా మటుకు ఉత్తమమని శాస్త్రం చెబుతుంది. మోదుగా అంటే మన ఇంట్లో ఉంటాయి ఇస్తారాకులు, మోదుక చెట్టు ఆకులు. తర్వాత భోజనానికి ముందు, తర్వాత ఖచ్చితంగా ఆచమనం చేసుకోవాలంటే 3 సార్లు నీళ్ళు తీసుకొని పుచ్చుకొని అయ్యా స్వామ అని చెప్పేసి ఉదాహరణ స్వాహ అని ఆహారం అనుకొని తీసుకోవాలి. తినే ముందు అన్నానికి తప్పకుండా నమస్కారం చేసుకోవాలి. అమ్మా అన్నపూర్ణాదేవి, ఈ యొక్క ముద్ద ఎక్కడి నుండో వచ్చిందమ్మా, దీన్ని నేను భక్తితో భుజిస్తున్నాను అని చెప్పి తీసుకోవాలి. గ్రహణము రోజున సూర్యగ్రహానికి 12 గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహానికి 9 గంటల ముందుగా ఇలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. దూడను కన్న తర్వాత పశువు నుంచి 10 రోజుల వరకు వచ్చే పాలు కూడా ఎవరూ సేవించరాదు. తడి పాదాలతో భోజనము, పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలగజేస్తాయి. తడి పాదాలతో, పచ్చి కాళ్ళతో భోజనం చేయరాదట. పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలగజేస్తాయి. రాత్రి పడుకునే ముందు కాళ్ళు కడుక్కొని నిద్రకు ఉపక్రమిస్తే సుఖనిద్ర పడుతుందని శాస్త్రం చెబుతుంది. అలాగే పడుకునే ముందు తప్పనిసరిగా పక్కనే అందుబాటులో మంచినీరు ఉంచుకోవాలని శాస్త్రం చెబుతుంది. అలాగే గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం, నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సి వస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి. ఎక్కువ ప్రమాదాలు జరిగే
ఆ సమయంలో ఒక క్షణం పూర్తిగా ఇహలోకంలో వచ్చి ఆపై శరీర ధర్మాన్ని తీర్చి చేసేలా చూసుకోండి. ఇది భోజనానికి సంబంధించినటువంటి విషయం. మరి రేపటి కార్యక్రమంలో ఎలాంటి భోజనం తీసుకుంటే మనిషి లోపల ఏ ఏ గుణాలు వస్తుంటాయి, ఆ భోజనం తీసుకోకపోతే మరి గుణాలు వచ్చేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, మరి భోజనాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయరాదు, మరి ఏ జంతువులకు పెడితే భోజనం యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందన్నటువంటి విషయం రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతవరకు ఈరోజు కార్యక్రమం ముగిస్తూ శుభం భవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తథాస్తు.